వందల కొద్ది ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇదిగో చూడండి, పేపర్లో వచ్చింది, తిరుమలకి 5 కిలోమీటర్ల క్యూ లైన్. నరకం చూశారు, ప్రత్యక్ష నరకం చూపించారు. ఈరోజు అవన్నీ పోయి భక్తులకి ప్రశాంతమైన దర్శనము, క్యూ లైన్లో ఉండేటువంటి భక్తులకి పాలు, నీళ్లు, పులిహోర, పసిపిల్లల తల్లిదండ్రులకి అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పిస్తూ ఉంటే ఈరోజు మీరు అవన్నీ జీర్ణించుకోలేక, ఇది చూడండి ఫ్లైఓవర్ అండి, గరుడ వారధి ఫ్లైఓవర్, దాని పేరు మార్చారు శ్రీనివాస్ సేతు అని. ఫస్ట్ వచ్చి ఒక నామం పెడతారు, కాదు ఈ నామం కాదు ఇంకొక నామం. చివరికి ఏం చేసినారంటే నామాలే తీపిచ్చేసినాడు కన్నాగిరెడ్డి గారు. అయితే మళ్ళీ భక్తులందరూ ఆందోళన చేస్తే తిరిగి నామాలు పెట్టారు. అంటే వెంకటేశ్వర స్వామి నామాన్నే మీరు తొలగించేసినటువంటి వ్యక్తులు మీరు. ఏ రోజైనా మీ నుదిటిన ఒక నామం పెట్టుకున్నారండి? ఏ రోజైనా గుండు కొట్టుకున్నారండి? మీరు తిరుమలకి వచ్చి మీరు ఏ రోజైనా మొక్కులు చెల్లించుకున్నారండి? లేదు. మరి ఇన్ని చేసిన మీరు ఏ రోజు కూడా వెంకటేశ్వర స్వామికి కానీ ఏది కూడా ముడుపులు ఇచ్చిన దాఖలాలు కానీ ఎవరు కూడా చూడాల. ఈరోజు తిరుపతిలో అందరికీ తెలుసు, కన్నాకరెడ్డి గారు నాస్తికురు, కన్నాకరెడ్డి గారు వెంకటేశ్వర స్వామి పట్ల నమ్మకం లేనటువంటి వ్యక్తులు అనేసి. మరి మీ మీద ఇన్ని ఆరోపణలు, ఇన్ని వ్యవహారాలు తిరుపతి ప్రజలకు తెలుసు, బయట వాళ్ళకి అయితే తెలియదు అనుకోండి. మరి మీరు ఈరోజు పని కట్టుకుని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద ఎన్ని కుట్రలు చేస్తున్నారంటే, మీరు గతంలో మీ ప్రభుత్వంలో 2021 సంవత్సరంలో అండి గోవిందరాజ స్వామి విగ్రహాలు పగలగొట్టడం స్టార్ట్ చేసినారు, దాని మీద కుట్ర చేసినారు. అందరికి కూడా తెలుసు, గోవిందరాజ స్వామి గుడి ముందు ఉన్నటువంటి చెట్టు గాలికి పడిపోయింది, అంటే వాయువు రూపంలో, అగ్ని రూపంలో. మీకు అందరికి కూడా తెలుసు, రథం కూడా ముక్కు అంటుకునే ప్రమాదం వచ్చింది, అదే ఈ ఫోటో. మళ్ళీ తిరుపతి మొత్తం కూడా నీరుతో పెద్ద తుఫాన్లు వచ్చినాయి, మొత్తం మునిగిపోయింది తిరుపతి అంతా. మీరు ఒక గోవిందరాజ స్వామి గుడిని టచ్ చేసినందుకు వాయు రూపంలో చెట్లు పడిపోయి ఒక వ్యక్తి మరణించారు, అగ్ని రూపంలో లావణ్య ఫోటో స్టూడియో మొత్తం కూడా అటు దగ్గమైంది, నీరు రూపంలో తిరుపతి మొత్తం ముంచెత్తిపోయింది. మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన ఘోరాలకు ఆ దేవుడు గోవిందరాజ స్వామి ఉగ్ర రూపం చూపించారు. ఇది మీరు చేసిన పాపాల చిట్టాలు. ఇలా ఎత్తుకుంటూ పోతే 1.25 లక్షలు ఉన్నాయి.